నాలో ఫలింపను ప్రతి తీగను ఆయన తీసి పారవేయి. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసివేయి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేను నిలిచి ఉండు. తీగ ద్రాక్షవలను నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచినట్లు కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవలను నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును వాడు బహుగా ఫలించను. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం. ఇంకా కాదు చెప్పుకున్న వాక్యం ఇది కంప్లీట్ అవ్వలేదు. నిజాలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యవసాయకుడు పరమతండ్రి ఉన్నాడు, ద్రాక్షవల్లి క్రీస్తు ఉన్నాడు, తీగలు నీవు నేను. హల్లెలూయా. తీగలుగా ఎలా ఫలిస్తున్నామా? వెండిపోతున్నామా? మోడిబారిపోతున్నామా? పండుబారిపోతున్నామా? మనం ఎలా ఉంటున్నాం? ఏ రోజైనా మనం ప్రశ్నించుకున్నామా? మనం ఆలోచన చేసి ఈరోజు ప్రార్థన చేయలేకపోయారు, ఈరోజు వాక్యం ధ్యానించలేకపోయారు, ఈరోజు ప్రభుత్వ సావాసం చేయలేదు, ఈరోజు సంఘ బిడ్డల్లో సావాసం కలిగి నేను నా తోటి వారితో, నా సంఘంతో, లేకపోతే నా బిడ్డలతో కనీసం నా భర్త నేను కలిసి ఒక 10 నిమిషాలు ప్రభుత్వం గడపలేకపోయాం. ఆలోచన ఏ రోజైనా మనకు కలిగిందా? మరి ఎలా ఫలిస్తాం? ఎలా అభివృద్ధి పొందుతాం? ఎలా దీవించబడతాం? అసలు మన ప్రయాసము దేనికి? ఇంత ప్రయాసపడి మారు మనసు పొంది, బాప్తిసం పొంది, రక్షణ పొంది దేని కొరకు మన ప్రయాసం? దేని కొరకు మన ఆరాటం? మనకంటూ ఒక గురు ఉండాలి కదా. గురులేని జీవితంగా ఉందా? గురులేని జీవితంగా ఉండి గురులేని భక్తి చేసి దేనికి చేస్తున్నాం? చాలా మంది భక్తి చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ గురి ఉండదు. నీకంటూ గురి ఉంది. ఏంటి ఆ గురి? పరలోకంలో ప్రభు దగ్గరికి బహుమానం పొందుకున్నట్టుకు, రెండోదిగా నిత్యత్వంలో ప్రభుతో కలిసి నిత్య జీవంలో జీవించుటకు. అవునే కదా? ఇది ఒక గురి ఉంది కదా. నేను ఒక్కనే కాదు, యావత ప్రపంచంలో దైవజనులు చెప్పేది ఏంటంటే నిన్ను పరలోకానికి సిద్ధపరచుతా. నీవు నేను పరలోకానికి ప్రభు యొక్క నివాస స్థలం యొద్దకు ప్రభుతో నిత్యము నిత్యత్వములో నిత్య జీవము కొరకు ఆయనతో కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో మనం జీవించడం కొరకే ఇంత పాకుదాట. అంతేనండి. దాని కొరకే కదా మన ప్రయాసము. దేని కొరకు ఇక్కడికి వస్తే ఏదో దొరుకుతుంది, ఏదో వస్తుంది, ఏదో తీసుకెళ్ళని ప్రయాసం కాదు. ఎందుకు కాదని చెప్తున్నాడంటే, మనం అనుకోవచ్చు, అయ్యో ఇంత దూరం వస్తున్నాం, 1 గంట 2 గంటలు 3 గంటల సేపు ప్రభు సన్నిధిలో గడుపుతున్నాం, మరి ఏమి ఇవ్వకుండా ఈ సావాసం ఎందుకు, ఈ సంఘం ఎందుకు, ఈ సమాజంగా కూడుకోవడం ఎందుకు, ప్రభువును స్తుతించడం ఎందుకు అని అనుకోవచ్చు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏమి ఇవ్వక్కర్లేదు. ప్రతి దినము ఆయన నియమించిన ప్రతి దినము నువ్వు చూడటానికి, నువ్వు జీవించడానికి సమస్తము కలుగు చేసిన దేవుడు మరొక దినం మరొక సంవత్సరాలు నీకు ఇస్తున్నట్టు చూసిన దయాకిరీటం. ఆయన ఇచ్చిన తీర్మానం పరిపూర్ణంగా జరిగించే వరకు ఈ భూమి మీద ఆయన కృపాక్షేమములతో నేను బ్రతికించటమే గొప్ప భాగ్యము. హల్లెలూయా. ఒకవేళ అన్నీ ఇచ్చి భూమి మీద మనం లేవనుకొని ఏం చేస్తాం? వ్యర్థమే కదా. అందుకనే దేవుడు మొదటగా నిన్ను ప్రథమ ఫలముగా చేయటానికి, ప్రథమ ఫలమైన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడంటే, మొదటి ఆదాము కడపటి ఆదాము క్రీస్తు. ఏదేని తోటలో ఉన్నట్టు ఆదాము మొదటి ఆదాము అయితే, కడపటి ఆదాము ఎవరు? క్రీస్తు. ఆ క్రీస్తు ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఆయనలో నుంచే మనం అందరం వచ్చాం, ఆ వంశంలో నుంచి వచ్చాం, అబ్రహాము సంతానం నుంచి వచ్చాం. మన అందరమే అబ్రహాము వారసులు.
గలతీయులకు రాసిన పత్రిక 3:14 చూడండి, నీకు అర్థమవుతుంది. అబ్రహాము సంతానం అనబడ్డానికి, అబ్రహాము యొక్క వాగ్దానానికి, అబ్రహాము యొక్క ఆశీర్వాదానికి యోగ్యం అనబడ్డానికి అక్కడ ఏం రాశాడంటే చూడండి ఒకసారి. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించును. ఇతని గురించి వాని మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉంది. క్రీస్తు ద్వారా కానీ శాపములన్నీ ఆయన శిలువ మ్రాణి మీద విసిరివేసి క్రీస్తు వలన అబ్రహాముకు ఆశీర్వచనానికి యోగ్యులుగా మనం ముద్రించబడ్డాం. ఇప్పుడు క్రీస్తు ఎవరు? మూలకు తలరాయి అన్నాడు. క్రీస్తే మూలరాయి, క్రీస్తే మూల. అందుకే క్రీస్తు మనకి ప్రధానమైన వ్యక్తి. క్రీస్తులో నుంచి వచ్చినట్టు వారమే మనం. క్రీస్తు మనకు తండ్రి అయి ఉన్నాడు, అందులో మనం పిల్లలమై ఉన్నాం. క్రీస్తు ద్రాక్ష వల్లై ఉంది, అందులో తీగలమై ఉన్నాము. ఫలింపలేని ఏ తీగైనా సరే ఆయన తీసి పారేస్తాడు. అది నువ్వా నేనా అన్న దేవుడు సేవకులు ఒకలాగా, విశ్వాసం ఒకలాగా ప్రభుత్వం అంటాడు. చూడండి 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అన్న 16 వచ్చిన చూడండి, 16, 17 వచ్చిన చూడండి. ఇప్పుడు 15లోనే 15వ అధ్యాయం 16, 17 చూడండి ఒక మాట. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురు అది మీకు ఆయన అనుగ్రహించినట్లు నేను వెళ్ళి ఫలించుటకు మీ ఫలము నిలిచి ఉండటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నారు? ఎవరి దగ్గరికి వచ్చారు? నేను చాలాసార్లు చెప్పాను కదా, యేసుప్రభు దగ్గరికి మనం వెళ్ళామా, మన దగ్గరికి యేసుప్రభు వచ్చాడా? మనం అందుకే అంటున్నాను, కనీసం దినానికి 3 అధ్యాయాలు మీరు చదివితే సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ అవుతుంది. రోజు 3 అధ్యాయాలు చదివితే 1 year పడుతుందండి బైబిల్ పూర్తి అవ్వటానికి. రోజుకి 3 అధ్యాయాలు. మనకు టైం లేదు, ఉదయం ఒక అధ్యాయం చదవాలి, మధ్యాహ్నం అధ్యాయం చదవాలి, సాయంత్రం పడుకునేటప్పుడు ఖచ్చితంగా చాలా సమయం ఉంటుంది. కానీ చదవటానికి సమయం ఇవ్వండి. వాక్యము మీలో నిలిచి ఉంటే క్రీస్తు మీలో నిలిచి ఉంటాడు. దేవుడు ఆయన వచ్చి మనల్ని నియమించుకొని, మనల్ని ఏర్పాటు చేసుకొని ఫలములు ఇవ్వటానికి, ఫలించడానికి, ఆశీర్వాదానికి యోగ్యులుగా ఉంచడానికి ఆయన నిన్ను నన్ను నియమించుకొని ప్రతిష్ఠింప చేసుకున్నాడు. కానీ క్రీస్తును నువ్వు ప్రతిష్ఠింప చేసుకోలేదు. మీకు అర్థమైనట్టు చెప్తా, క్రీస్తుని మనము ప్రతిష్ఠింప చేసుకోలేదు. ఈరోజు చాలా డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఆ డిబేట్లో ఏంటంటే, ఒక ఆయన అంటాడు, ఒక పతిమిని ప్రతిష్ఠింప చేస్తే దానిలో ప్రాణము, శక్తి అన్నీ కనుగొంటాయి. ఒక ఆయన అంటాడు అందులో ఏమీ ఉండదు అంటాడు. ప్రజలు ఏం చేస్తారు? అన్ని జనులు ఏం చేస్తారు? దానియేలు గ్రంథం మనం చదివినప్పుడు నెబుకద్నెజరు ఏం చేస్తాడు? ఒక పతిమిని తీసుకొచ్చి వారి కొరకు ప్రతిష్ఠింప చేసుకున్నారు. ఈమె మా దేవత, ఈమె బయలుదేవత, ఈమె అర్చనాదేవి. మీకు అర్థమవుతుంది? మీరు ప్రతిష్ఠించుకున్నారు మాకు దేవుడు అని. మోషే కాలంలో కూడా, నిర్గమాకాండంలో కూడా అహరోను ఒక దూడను తయారు చేసి ఈయన మనకు దేవుడు అని ప్రతిష్ఠింప చేసుకున్నాడు. కానీ దేవుడు మనల్ని ప్రతిష్ఠింప చేసుకోవడం గొప్ప, దేవుడు మనం ప్రతిష్ఠింప చేసుకోవడం గొప్ప. మీకు అర్థమైందండి నేను చెప్పింది? అర్థం కాలేదా? దేవుడు మనల్ని ప్రతిష్ఠింప చేసుకొని, మీరు నా పిల్లని చెప్పి, మీరు నా జనాంగం అని చెప్పి, మీకేం కావాలో అవన్నీ నేను ఇస్తానని చెప్పి, మీరు నా సంతానం అని చెప్పి, మీరే నా భక్తులని చెప్పిన గొప్పతనమా? లేదు, మనము ఒక ప్రతిమను తయారు చేసి, ఒక దూడను తయారు చేసి, నాకు ఈ దూడ నాకు దేవుడు, ఈ ప్రతిమ నాకు దేవత అని చెప్పుకోవడము గొప్ప. ఆలోచించేయండి. క్రీస్తు ప్రభువు వారు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే,
నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు? మీరు బహుగా ఫలించాలన్న తపన ఆయనకు ఉంది. నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అందుకనే మనము క్రీస్తుని ప్రతిష్ఠింప చేసుకోలేదు, క్రీస్తే మనల్ని ప్రతిష్ఠింప చేసుకున్నాడు. జగత్ పునాది పుట్టక మునిపే తన అపూర్వమైన ప్రేమ తల్లి గర్భములో నువ్వు పిండమ్మగా రూపింపబడక మునిపే, ఆ రూపం ఎలా ఉంటుందో తెలియదు. నీ అమ్మకు కానీ, నీ నాన్నకి కానీ, నీ బాబుకి కానీ, నీ తల్లిదండ్రులు కానీ, నీ పక్కవారిని పొరుగువారిని, నీ బంధువులు ఎవరికి తెలియదు. కానీ నీ తల్లి గర్భంలో నీవెవరో క్రీస్తుకు తెలుసు. అప్పుడే ఈ భూమి మీద నీకేం కావాలి అన్ని సమస్తము సమకూర్చేశాడు. దేవునికి స్తోత్రం. అన్ని సమకూర్చాడు. నేను గతంలో ఒకసారి చెప్పా, ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 6 దినాలు కూడా సమస్తము సమకూర్చి 6వ దినాన చివరి సమయంలో ఏదైనా తోటలో దేవుడు సారూపమందు ఒక మనుషుని, ఒక నరుని కలుగు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకని? నరుని ముందే కలుగు చేస్తే ఆయనకు తాగటానికి కానీ తినటానికి కానీ ఏ ఫలము ఉండదు. అందుకే భూమి మీద అన్ని ఫలాలు, అన్ని జంతువులు, అన్ని ఆహారం కలిగిన ప్రతిదాన్ని నరుడికి కలుగు చేసి ముందుగా ఆ తర్వాత నరుడిని కలుగు చేస్తాడు. అందుకనే ఏమంటే ఆ నరుడిని ప్రథమ ఫలముగా చేశాను అన్నాడు. అదే ఈరోజు నీవు నేను ప్రథమ ఫలంగా ఉన్నావు. క్రీస్తు ప్రథమ వ్యక్తిగా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రధానమైన వ్యక్తివి. దేవుని దృష్టిలో ఎంతో ఇష్టకరమైన ఇష్టడైనటువంటి వాడిగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దావీదు గారితో అదే చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు, దావీదు నా ప్రియ కుమారుడు. అంటే ఎంత చక్కగా దావీదుని దేవుడికి ఎంత ఇష్టకరముగా దేవుడు ఇష్టపడుతున్నాడు దావీదు. మరి దావీదుని ఇష్టపడిన దేవుడు ఈరోజు మిమ్మల్ని ఇష్టపడ్డామా? అంటే దావీదు ఏమి కలిగి ఉన్నాడు? ఏదన్నా పొరపాటు, ఏదైనా లోపం వచ్చినప్పుడు ఆ పొరపాటుకి తగినట్టుగా పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఎంత మాత్రం అవి దాచుకోకుండా అవి విడిచిపెట్టి వాటి వైపు చూసేవాడు కాదు, వెనక్కి తిరిగి చూసేవాడు కాదు, మరలా వెనక్కి వైపు చూసేవాడు కాదు దావీదు. అలాగనే తప్పులు చేయడం ఒప్పుకోవడం విడిచిపెట్టడం చేసేవాడు కాదు. ఆయన చేసింది 2-3 తప్పులు. ఆ 2-3 తప్పులు చాలా భయంకరమైన తప్పులు. దానికి తగినట్టు శిక్ష కూడా దావీదు అనుభవించాడు. భయంకరమైన వేదన, భయంకరమైన దుఃఖం, భయంకరమైన బాధ భరించలేమండి. అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రభు పాదాలు విడిచిపెట్టలేదు. అదే చివరిచారి. అంతే, దావీదు సెట్ అయిపోయాడు. అలా చివరిలో పొరపాటు చేశాడు. ఇదిగో నా జనంగా నువ్వు లెక్కించొద్దని చెప్తే నేను రాజుని కదా లెక్కింపు చేశాను. అయితే మనుషుల చేతులు 18వ అధ్యాయంలో రాయబడి ఉంది, మనుషుల చేతుల్లో మనం పడకూడదు, ప్రజల చేతుల్లో పడకూడదు. నువ్వెప్పుడు పడినా నువ్వు కోరుకో, ఈ లోక మనుషులు, ఈ లోక ప్రజల చేతుల్లో నేను పడకుండగా నీ చేతిలో పడాలి ప్రభు అని కోరుకో. దాన్ని అదే కోరుకో. దేవుని స్తోత్రం. దేవుని చేతిలో పడితే నువ్వు సరి చేయబడటమే కాదు, నువ్వు బాగు చేయబడటమే కాదు, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి ఉంచాలో ఉంచుతాను. ప్రజల చేతిలో పడితే ఇంకేముండదండి, పతనమే. మంచి ఎవరు కోరుకోరు, ప్రజలు ఎవరు కోరుకోరు. మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. కానీ దేవుడు ఎప్పుడు నీ పక్షంగా మేడే కోరుకుంటాడు. అందుకే దేవుడి చేతిలో పడడానికి ఇష్టపడాలి. మోషే అదే చెప్తాడు. మోషే రాసిన గ్రంథం అది 18వ అధ్యాయంలో మోషేతో దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. అన్యజనులకు వెలుగ్గా చేశారని అంటాడు, అన్యజనులకు అధికారిగా చేశారని చెప్తాడు. మీకు అర్థమైందండి ఎంత గొప్ప భాగ్యం అంటే. ఈరోజు 13వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు మీరు చదవని ఇంటికి వెళ్ళాక భక్తి గల స్త్రీలు ఉంటారు, వారు అనేక మందిని వెలిగించారు. మనం ఎంతమందిని వెలిగిస్తాము? మనం ఎవరిని వెలిగిస్తున్నాము? పనులు ఉంటే అందరూ పనులు చేసుకుంటారు, ఎవరికి పని లేకుండా ఉండవు. నేను ఖాళీగా ఉండకూడదు అనుకుంటాను. ఏ రోజు నేను ఖాళీగా ఉండకూడదు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది
ఏదో పనికి వెళ్ళిపోతే బెటర్, ఖాళీ ఎందుకు ఉండాలనిపిస్తాం. కానీ ఆయన పని మాత్రమే చేయాలి. ఆ పని కొరకే నేను నియమించాను. ఆ పని తప్ప ఏం చేయగలుగుతాం? ఎందుకు లేదు పని? ఖాళీగా ఎందుకు ఉండాలి? వాక్యం చదువు, ప్రార్థన చేయి, వెంటనే మోకరిస్తాను, వెంటనే వాక్యం చదువుతాను. ఇంకెక్కడుంది ఖాళీ? కానీ ఖాళీ ఉన్నా కూర్చొని ముచ్చట్లు వేసుకుంటున్నాను. దానివల్ల ఎంత నష్టమో తెలుసా? ఒక్కొక్కల మాట అవునంటే కాదు, కాదంటే కాదంటే ఉంటుంది. దానివల్ల మిత్రభేదం కలుగుతుంది. సాముద్రిక గ్రంథంలో జ్ఞానైన సొలొమోను చెప్తాడు, మిత్రభేదం జరిగిపోయిన వాటినల్లా ఎత్తేవాడు మిత్రభేదం కలిగిస్తాడట. జరిగిపోయిన దాన్ని విడిచిపెట్టాలి, మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకొని నలుగురు కూర్చొని ముచ్చటించుకొని అవునా అది అలాగా, అవునా నిజమే, ఏంటి అవునా ఏది నిజము, అది అలాగా ఏంటి వీళ్ళకి తెలియదు, పడ్డవరకే తెలుస్తుంది. కానీ వీళ్ళు మాత్రం మాట్లాడుకుంటారు, అది ఆగిపోయిందని మళ్ళీ రేపుతారు. దేవుడు అలాంటి వాటిని అతిశయించడు. అలాంటి వాటిని వాళ్ళని అలాగా ఉన్న వాళ్ళని ఆయనకి అసహాయులని రాయబడవు. 56 కీర్తనలో అలాంటి వారట ఆయనకి అసహాయులట, భక్తిహీనులకు అసహాయులు అన్నాడంటే. నువ్వు భక్తిలో ఉన్నావు, భక్తిలో ఉన్నప్పుడు నువ్వెవరు ఏ భక్తి చేస్తున్నావు? మొదట నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, నీతి కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు పరిశుద్ధుడైన కాబట్టి నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నీ పిల్లలు పరిశుద్ధంగా ఉండాలి, నీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి, నీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, నీ వస్త్రాలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నోటి మాట పరిశుద్ధంగా ఉండాలి, నీ చూపులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలి. ప్రతి విషయంలో క్రీస్తు లాగే నీవు ఉండాలి. నేను క్రీస్తును ధరించుకున్నానంటే ముసుగులో ఉండొద్దు దయచేసి. దాని గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలు ముసుగు వేసుకున్నట, ఇప్పటికీ ఆ ముసుగు మోసే ముఖం తేరి చూడలేకపోయారటండి. అలాంటి ముసుగు మనలో ఉండకూడదు. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలను గుడితనం కలిగేసిందట, ఈ సువార్త ప్రకాశింపకుండా నిమిత్తము. వాక్యముని ఎరుగున్నాం, యేసుప్రభు దేవుడిని ఎరుగున్నాం, అందుకే మారు మనసు పొందాం, అందుకే రక్షణ పొందాం, అందుకే దేవుని సన్నిధికి వస్తున్నాం. దేనికి వస్తున్నాం అంటే ఏదో ఆశించి వచ్చేవాడు ఎప్పుడు కూడా దీవించబడ్డాడు. ప్రభు నన్ను, నా భర్తని, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, అమ్మ నాన్ని, నా సంఘాన్ని, నా గ్రామాన్ని, మా సేవకుల కుటుంబాన్ని ప్రతి ఆదివారం చూసే భాగ్యం, వారితో మాట్లాడుకునే సమయం, వాళ్ళతో కలిసి ఆనందించే కృప దేవుడు ఎంత భాగ్యం ఇచ్చాడయ్యా. ఇలాంటి కృప ఎంతమందికి ఉందో నాకు తెలియదు, కానీ అందరి బట్టి నా దేవుని స్తుతిస్తున్నాను, అందరి బట్టి నా దేవుడికి నేను రుణస్తున్నాను, కృతజ్ఞత కలుగున్నాను. నేనేమి ఇచ్చాను? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ నా ప్రభుకు నేనేమి చేయలేకపో. ఇదండి తీర్మానం. నువ్వు ఫలిస్తున్నావు అనడానికి ఇది అర్థం, నేను ఏర్పాటు చేసుకున్నా అనడానికి ఇది ఒక తీర్మానం దేవుడు చేసేది. ఫలింపు అంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఏదో మేడలో వృద్ధులు వయసు ఇది కాదండి. ఆరోగ్యం ఉండాలి, క్షేమం ఉండాలి, నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, ఐక్యత ఉండాలి, ప్రేమ, ఫలములన్నీ కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కలిగిన ఫలాలన్నీ మనం కలిగి ఉండాలి. ప్రేమ, సమాధానం, మంచితనం, సాత్వికం, ఆశానికం. మీకు అర్థం? ఇవన్నీ విశ్వాసం, ఈ ఫలాలు 9 ఫలాలు మనలో ఉండాలి. ఒకటి ఉంటే సాధన, ఒకటి ఉంటే సాధన ఒకటి ఉంటుంది. ప్రేమ ఉన్నవాడికి సమాధానం ఉండదు, సమాధానం ఉన్నవాడికి ప్రేమ ఉండదు. అప్పుడు ఒకటి సరిపోతుంది. నేను ప్రేమ కలుగునంటే మరి నువ్వు సమాధానం పడాలిగా. ప్రేమ ఉంది, సుఖం ఉంది, నువ్వు సమాధానం పడలేవు. విశ్వాసం ఉంది కానీ కార్యం, నమ్మకత్వం ఉంది కానీ నీ జీవితంలో విశ్వాసం లేదు. అలా అన్నీ కలిగి ఉండండి, అన్నీ కలిగి ఉండండి. అప్పుడే నిజంగా ప్రభు యొక్క స్వరూపము కలిగిన వారిగా, ప్రభు ప్రేమ కలిగిన వారిగా, క్రీస్తు మనసు ఎరిగిన వారిగా, క్రీస్తుని వెతికేవాడిగా, క్రీస్తుని వెంబడించేవారిగా, క్రీస్తు కోరుకులో ఉండేవారిగా, క్రీస్తుని నీ ఎందు ఆనందిస్తాం. ఆమె అలాంటి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనందరికీ కూడా నిత్యము మనందరం బహుగా క్రీస్తులో ఫలించి అభివృద్ధి పొందుదుగాక. అందరం